నేను డెలివరీ అయిన తర్వాత 20 కేజీస్ అనేది లాస్ అయ్యాను. ఇదంతా నేను తీసుకుంటున్న మీల్ ప్లాన్ వల్లే. ఇప్పుడు నేను చూపించబోతున్న మీల్ ప్లాన్ నుండి 65 గ్రామ్స్ ప్రోటీన్, 31 గ్రామ్స్ ఫైబర్, 1700 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అలాంగ్ విత్ రెసిపీస్ నేను ఫాలో అయిన మీల్ ప్లాన్ మీకు ఈ రోజు చూపించబోతున్నాను. నేను ముందు రోజు రాత్రి మినప్పప్పుని 2 కప్పులు తీసుకొని సెపరేట్ గా ఒక్కొక్క కప్పు రుబ్బుకొని సెపరేట్ గిన్నెలు వేసి మూత పెట్టేసి రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం అలాగే వదిలేసాను. అలాగే ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు సజ్జలు ఇంకా 3 కప్పులు అరికలు అనేది సెపరేట్ గిన్నెలో వేసి 5 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. సో ఇప్పుడు పొద్దున్నకి మినపప్పు అనేది బాగా ఫర్మెంట్ అయింది. సజ్జలు ఇంకా అరికలు సెపరేట్ గా మిక్సీ అనేది పట్టుకుంటున్నాను. వాటర్ చూసుకుంటూ తక్కువగా వేసి మిక్సీ చేసుకోవాలి. సజ్జలు ఇంకా అరికలు మిక్సీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్సీ వేయాలి. ఎందుకంటే మనకి రుబ్బు అనేది చాలా బరకగా రావాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత బరకగా రావాలి. ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వ గానీ బియ్యం గానీ అవేం వేయట్లేదు. మరి టెక్స్చర్ అనేది సరిగ్గా రావడం కోసం అంత బరకగా మనం రుబ్బాలి. ఒకవేళ వెట్ గ్రైండర్ లో గనక రుబ్బాలనుకుంటే మినపప్పు అంతా బాగా నలిగిన తర్వాత లాస్ట్ లో చేసి ఈ సజ్జలు గానీ అరికలు గానీ ఇంకేదైనా మిల్లెట్స్ గానీ వేసుకొని లాస్ట్ చేసి వేసి ఒక 1 మినిట్ రుబ్బి అంతే తీసేయాలి. ఇప్పుడు మీరు రుబ్బుకున్న రుబ్బులు దోసగా గానీ ఇడ్లీగా గానీ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ కావాలంటే తక్కువ వాటర్ కలపాలి. దోశ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ కలిపి దోశ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. దోశ పిండికి మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే మెంతులు ఇంకా పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. చిరుధాన్యాలతో ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నేను ఇడ్లీ స్టీమర్ యూజ్ చేసి లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకుంటున్నాను. అన్నం కోసం మీరు బియ్యానికి బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం లేదా ఇంకా పాత బియ్యం కూడా వాడచ్చు. నేనైతే పాత ధాన్యం బియ్యం వాడుతున్నాను. ఇది నాకు మా అమ్మమ్మ ఇచ్చారు. స్టీమర్ లో పెట్టడం కోసం బియ్యం పప్పు కడిగేసుకొని వాటర్ వేసి సెట్ చేసేసుకున్నాను. ఇంకా సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్ని వేసి అందులో ఉప్పు వేసి కలిపేసి పెట్టా. ఇంకా సాల్టెడ్ వెజిటేబుల్ కర్రీ కోసం కూడా గ్రీన్ బీన్స్ అనేది వేరే గిన్నెలో వేసి దాంట్లో కూడా సాల్ట్ వేసి కలిపేసి పెట్టేశాను. నేను పాపని చూసుకుంటూ అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి నాకు ఇలా ఇడ్లీ స్టీమర్ లో వండుకోవడం ఈజీ అవుతుంది. అందుకే నేను ఈ ప్రాసెస్ లో చేసుకుంటున్నాను. కానీ మీరు ఇలా చేసుకోవాలని అస్సలు నేను చెప్పట్లేదు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వండేసుకోండి. ఫస్ట్ ఇడ్లీ స్టీమర్ లో వాటర్ వేసి బియ్యం గిన్నె పెడుతున్నాను. దాని మీద స్టీమర్ ప్లేట్ పెట్టేసి ఈ వెజిటేబుల్స్ పప్పు ఇంకా గ్రీన్ బీన్స్ కూడా పెడుతున్నాను. నార్మల్ ప్రాసెస్ లో కుకింగ్ కి ఈ ప్రాసెస్ లో కుకింగ్ కి టైమింగ్ అనేది సేమ్ ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. కాకపోతే నాకు వెజల్స్ అనేది తక్కువ అవుతుంది అండ్ న్యూట్రియంట్స్ అన్ని కూడా ప్రిజర్వ్డ్ గా ఉంటాయి. అందుకే నేను ఇలా ఎక్కువ వండుతున్నాను. ఇవన్నీ స్టీమ్ అయ్యేలోపు నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్ కొబ్బరి ముక్కలు, ఆనియన్, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, 1/4 కప్ వేపిన శనగపప్పు, సాల్ట్ ఇంకా వాటర్ వేసి బాగా మిక్సీ చేశాను. సో అంతే, చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం పోపు కూడా తాలింపు పెట్టేశాను. అలాగే ఇప్పుడు సాంబార్ కోసం పెట్టిన వెజిటేబుల్ మిక్స్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఆ కప్ తీసేసి ఇడ్లీ ప్లేట్ పైన పెట్టేస్తాను. ప్లేస్ సరిపోతుంది. నార్మల్ ఇడ్లీస్ అయితే 10 to 15 మినిట్స్ లో ఉడికిపోతాయి. కానీ చిరుధాన్యంతో చేస్తున్నాం కనుక 20 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించాలి. ఈ మిగిలిన 20 మినిట్స్ లో మొత్తం అన్ని కూడా ఉడికిపోతాయి. ఈ రోజు సార్టెడ్ వెజిటేబుల్ కర్రీ కోసం బెండకాయ, ఫ్రెంచ్ బీన్స్ వండుతున్నాను. బెండకాయని ఉడికిస్తే జిగురుగా ఉంటుంది కనుక ఈ 20 మినిట్స్ వెజిటేబుల్స్ అన్ని స్టీమ్ అయ్యేలోపు నేను బెండకాయని సాల్ట్ వేయకుండా ఓన్లీ ఉల్లిపాయ ఇంకా నూనె వేసి స్టిర్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఒక్కసారి బాగా కలుపుతున్నాను. ఈ పాటికి ఫ్రెంచ్ బీన్స్ ఇంకా ఇడ్లీ ఉడికిపోయి ఉంటాయి. సో ఆ రెండు అనేది తీసేస్తున్నాను. ఇంకో 10 నిమిషాలు పప్పు ఇంకా బియ్యం కూడా బాగా ఉడికిపోతాయి. సో ఫ్రెంచ్ బీన్స్ అనేది బెండకాయల్లో వేసేసి ఇంకొకసారి 2 మినిట్స్ అలా కలిపేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచితే ఈ సార్టెడ్ వెజిటేబుల్ కర్రీ అనేది తయారైపోయింది. ఇప్పుడు సాంబార్ తాలింపు పెట్టుకుంటున్నాను. దానికోసం 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ మిక్స్ అన్ని కూడా వేసి ఇంకా చింతపండు రసం ఒక 1/2 కప్పు వేయాలి. ఈ పాటికి బియ్యం ఇంకా పప్పు బాగా ఉడికిపోయాయి. పప్పు బాగా మ్యాష్ చేసి సాంబార్ వండుతున్న గిన్నెలో వేయాలి. 1 స్పూన్ సాంబార్ పౌడర్ ఇంకా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకుంటే సాంబార్ తయారైపోయింది. అంతే అండి. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది నేను ఈజీగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ నుండి మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కి 2 మిల్లెట్ ఇడ్లీస్, 1 కప్ అనేది కొబ్బరి చట్నీ ఇంకా 1 కప్ మిల్లెట్ ఇడ్లీతో సాంబార్ ఇడ్లీ చేసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో తయారు చేసుకున్న కరివేపాకు పొడి కొంచెం వేసుకున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ నుండి మనకి 16 గ్రామ్స్ ప్రోటీన్, 9.5 గ్రామ్స్ ఫైబర్, 480 కిలో క్యాలరీస్ వస్తాయి. 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 9 o'clock కి 1 కప్ కొబ్బరి నీళ్ళు తాగాను. 11 o'clock కి మార్నింగ్ స్నాక్స్ కోసం 5 బాదం, 5 వాల్నట్స్ అలాగే 10 పీనట్స్ ముందుగా నానబెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంకా 1 కప్ లో ఫ్యాట్ మిల్క్ అనేది బాయిల్ చేసుకుని తీసుకున్నాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మీద 1 స్పూన్ అనేది సెసమీ సీడ్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్నాక్స్ నుండి మనకి 13.7 గ్రామ్స్ ప్రోటీన్, 2.9 గ్రామ్స్ ఫైబర్ ఇంకా 272 కిలో క్యాలరీస్ వస్తాయి. లంచ్ అరౌండ్ 1 o'clock కి తినేయాలి. లంచ్ కోసం 1
కప్ బ్రౌన్ రైస్ లేదా 1 కప్ పాత బియ్యం అయినా తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ సాంబార్, ఇంకా హాఫ్ కప్ సోర్టెడ్ వెజిటేబుల్, ఏదైనా వెజిటేబుల్ తీసుకోవచ్చు. లంచ్ నుండి 11.5 గ్రామ్స్ ప్రోటీన్, 9 గ్రామ్స్ ఫైబర్, 350 కిలో క్యాలరీస్ ఉంటాయి. 4 నుండి 5 లోపు ఈవినింగ్ స్నాక్స్ తినాలి. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం 1 కప్ మిల్ మేకర్ 10 నిమిషాలు నానబెట్టుకొని ఇప్పుడు వాటర్ పిండేసి ఒక గిన్నెలో తీసుకొని ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర జల్లుకొని మిక్స్ చేసుకొని తినాలి. ఈ స్నాక్స్ నుండి 18 గ్రామ్స్ ప్రోటీన్, 6 గ్రామ్స్ ఫైబర్, 350 కిలో క్యాలరీస్ ఉంటాయి. తర్వాత డిన్నర్ కంపల్సరీ 7 o'clock కి తినేయాలి. కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను. 1 కప్ కోకోనట్, ఉల్లిపాయ, మిరపకాయ, ఉప్పు, అల్లం, వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. ఈ చట్నీకి తాలింపు పెట్టలేదు. నేను మార్నింగ్ చూపించినట్టు అరికెలతో దోసలు బ్యాటర్ వేసుకున్నాను కదా, దానితో ఇప్పుడు దోసలు వేసుకుంటున్నాను. ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయాలి, అది కూడా నువ్వుల నూనె మాత్రమే యూస్ చేయాలి. నువ్వుల నూనె నచ్చదనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. చిరుధాన్యంతో చేస్తున్నాం గనుక మనకి 2 లేదా 3 దోసలు సరిపోతాయి, హెవీ అయిపోతాయి. నేనైతే 2 దోసలు వేసుకున్నాను. ఇంకా 1 కప్ కొబ్బరి చట్నీ. ఈ డిన్నర్ నుండి 6 గ్రామ్స్ ప్రోటీన్, 4 గ్రామ్స్ ఫైబర్, 280 కిలో క్యాలరీస్ ఉంటాయి. సో ఫుల్ డే క్యాలిక్యులేట్ చేస్తే 65.2 గ్రామ్స్ ప్రోటీన్, 31.4 గ్రామ్స్ ఫైబర్, 1700 కిలో క్యాలరీస్ అనేది మనకు ఉన్నాయి. ఈ న్యూట్రియంట్సే కాకుండా ఐరన్, కాల్షియం కూడా ఎంత ఉన్నాయి అనేది నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా డీటెయిల్ గా ఎవ్రీథింగ్ అనేది ఇచ్చాను. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.